భారత్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ 5 టీ20ల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. స్టార్ ప్లేయర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్కు దూరమయ్యారు. గాయాల నుంచి వీరింకా కోలుకోకపోవడమే దీనికి కారణం. వారి స్థానాలను మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్ భర్తీ చేశారు. వన్డే స్పెషలిస్టుల జట్టులో ఉండగా ఆల్రౌండర్లకు అధిక ప్రాధాన్యత లభించింది. మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆస్ట్రేలియా బరిలోకి దిగిపోతోంది. విరాట్, రోహిత్లను గతంలో సవాల్ విసిరిన స్టార్క్, హేజిల్వుడ్ జోడీ తిరిగి రావడం ఈసారి పోరును మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది. కాగా కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. గ్లెన్ మ్యాక్స్వెల్ రిస్ట్ ఫ్రాక్చర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటబోతున్నాడు. దీంతో భారత్ తో జరగబోయే వన్డే టీ20 జట్ల నుండి అతన్ని తప్పించారు. బిగ్ బాష్ లీగ్ నాటికి మ్యాక్స్వెల్ కోలుకునే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లుబేషన్ పై వేటు పడింది. పేలో ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కెమెరాన్ గ్రీన్ గాయం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే ఫాస్ట్ బౌలరింగ్ ఆల్రౌండర్ కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. ఆసీస్ బ్యాటర్ మాథ్యూ రెన్షా 2 సంవత్సరాల విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియా ఏ తరపున అలాగే క్వీన్స్లాండ్ తరపున చేసిన పరుగులు అతనికి ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. జోష్ ఇంగ్లీష్, నాథన్ ఎలిస్ కూడా జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చారు. ఇదిలా ఉంటే గాయం కారణంగా దూరమైన ప్యాట్ కమిన్స్ టీమిండియా నవంబర్ 21న ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. కాగా మొత్తం 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల్లో భారత్, ఆసీస్ తలపడతాయి. వన్డే సిరీస్ కోసం అక్టోబర్ 19 నుంచి ఆరంభం కానుండగా పెర్త్, అడిలైడ్, సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న 3 వన్డేలు, 5 టీ20లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది.